సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సెప్టెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్స్ విఎన్ఆర్ క్రియేషన్స్, విఎన్ఆర్ ద ట్రావెలర్, అలాగే స్వధర్మదర్శిని ఛానల్స్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇక మనం కన్యారాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం. కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర కేతువులు ఉన్నారు. 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహువు, ఇక 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు వచ్చేసి 12వ స్థానంలోకి, తర్వాత జన్మస్థానంలోకి రావడం జరుగుతుంది. ఇక బుధుడు 4వ తారీఖు 12వ స్థానంలోకి, తర్వాత 24వ తారీఖు జన్మంలోకి రావడం జరుగుతుంది. శుక్రుడు జన్మం నుంచి ద్వితీయ స్థానం స్వక్షేత్రానికి వెళ్తున్నాడు 17వ తారీఖు. అలాగే రవి కూడా జన్మంలోకి రావడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మరి ఈ కన్యారాశి వారికి పూర్వార్ధము కంటే ఉత్తరార్ధము కొంత యోగదాయకంగా సూచిస్తుంది. పూర్వార్ధంలో ద్వాదశంలో 2 గ్రహాలు ఉండడం అనేది, అలాగే జన్మాధిపతి కూడా ద్వాదశంలో ఉండడం అనేది కొంత చికాకు కలిగించే సమస్యలు, మానసిక సంఘర్షణ అధికంగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు అనేది ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా జన్మ శుక్ర కేతువుల వల్ల విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకోవడం, అవసరమైతే విహారయాత్రలకు వెళ్ళడం, సమస్యల నుంచి కొంత దూరంగా ఉండడం, కొంత శారీరకంగా మానసికంగా కూడా కొంత సుఖాలు కావాలి అనుకోవడం అనేది మనం గమనించవచ్చు. ఇక ద్వాదశంలో రవి బుధుల ఉండడం వల్ల అధిక చికాకు, కోపం ఎక్కువగా రావడం, ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మాసం చివర్లో అంటే 17వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ప్రస్తుతం కూడా అనుకూలంగానే ఉంటుంది, కానీ ఆశించినంత రీతిలో ఉండకపోవచ్చు. ఆ మాసం మధ్యలోంచి మాత్రం అది తర్వాత అనుకూలంగా ఉండడం, ఆర్థిక పురోభివృద్ధి ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అనేది మనం గమనించవచ్చు. అలాగే దగ్గరి బంధువుల నుంచి కొంత ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. అలాగే పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది స్థిరాస్తులపైన. విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే ఆశించినంత విజయాలు దక్కకున్నా కూడా మంచి విజయాలు అయితే దక్కుతాయి. ఏదైనా కూడా విద్యార్థులు రక్షణ రంగాలకు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు, ఏదైనా మంచి అభివృద్ధి కోసం ప్రయత్నించే విద్యార్థులు కొంత కష్టపడినట్టయితే కొద్దిగా మంచి స్థితి కలుగుతుంది. దాంతోపాటు మంచి ఉన్నతమైనటువంటి విలువలున్న చదువు జాయిన్ అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే బయట వ్యక్తులలో కుటుంబంలో కలహాలు, అనవసరమైనటువంటి వాదోపవాదాలు, కుటుంబంలో చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశం ఉంది. అందుకే సంయమనంతో ఉండండి. సమస్యలను పెద్దగా చేసుకోవడం, వాటి వల్ల ఇబ్బందులు పడడం చేసుకోకండి. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలగడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల కొంత రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే కండరాల నొప్పులు ఇలాంటివి కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి ఆర్థికంగా కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కుటుంబంతో కలిసి చేసే అవకాశం ఉంది. అలాగే దైవ దర్శనము, ఆధ్యాత్మిక చింతన, ధార్మిక ప్రవృత్తి కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించే అవకాశం కొంత ప్రారంభంలో ఉంది. తర్వాత 18 తర్వాత మళ్ళీ అనుకూలించే అవకాశం ఉంది. మధ్యలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా స్థానచలనాలు, బదిలీలు ఇవన్నీ కూడా మాసాంతంలో ఎక్కువగా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక
వ్యాపార రంగంలోని వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వృత్తి విద్యలు అలాగే చేతి వృత్తుల వారికి దాంతోపాటు వ్యవసాయదారులకు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మాసాంతంలో అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు, ఊహించని ధన వ్యయాలు అయితే మనకు సూచిస్తున్నాయి. ద్వాదశంలో బుధాదిత్య యోగం పొందడం వల్ల 17వ తారీఖు వరకు కూడా కొంత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఊహించని ప్రయాణాలు, ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. ఇక మాసాంతంలో సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం, అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఏదైనా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ సమస్యల నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఈ మాసాంతంలో మనకు సూచిస్తుంది. మరి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మంగళవారం రోజు మినుములు, ఉలువలు దానం చేయండి. దుర్గాదేవి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు మంగళవారం రాహుకాలంలో పెట్టే ప్రయత్నం చేయండి. కొంత సర్పదోషము, నాగదోషం లాంటిది ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. విష్ణు సహస్రనామపారాయణం కూడా చేసుకోండి. దానివల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సర్పపాశుపతం చేసుకునే ప్రయత్నం చేయండి శివుడికి. దానివల్ల కూడా కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు.